నమస్కారం. పండగ, పరమార్థం, జాతర, ఉత్సవం ఇవన్నీ కూడా మనం మన జీవన శైలిలో చూస్తున్నటువంటివి. ముఖ్యంగా బోనాల పండగలో చూస్తున్నటువంటి సందడులలో అనేకమైన విషయాలు గోచరిస్తూ ఉంటాయి. దీంట్లో పోతురాజుని చూసాం, బోనాన్ని చూసాం, ఘటాన్ని చూసాం. వీటితో పాటు మనకి ఇంకా ప్రభలు, తొట్టెలు అని చెప్పేటువంటి ఒక ప్రత్యేకమైన వస్తువు మనకు కనిపిస్తుంది. ఇది ఎందుకు తీసుకువెళ్తారు, ఎవరు తీసుకువెళ్తారు అంటే చెప్పే విషయం ఏంటంటే, మనకి మొక్కులు ఉన్నప్పుడు మొక్కు తీర్చుకోవడం కోసం చేస్తూ ఉంటారు అని. ఏం మొక్కుతారు, ఎందుకు ఈ ప్రభల్ని తీసుకువెళ్తారు అంటే, ఎవరైనా సరే ప్రతి స్త్రీమూర్తి కూడా తాను పరిపూర్ణవతి ఎప్పుడవుతుంది అంటే తాను ఇల్లాలుగా ఉన్నప్పుడు కాదు, అమ్మగా ఉంటేనే పరిపూర్ణత్వం వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ప్రతి తల్లి కూడా ఆ శ్రీమూర్తి తను కూడా తల్లి కావాలని కోరుకుంటుంది. అందుకని ఎవరైనా సంతానం ఆలస్యమైనా, సంతానం లేకపోయినా, లేదు పుట్టిన బిడ్డలు దక్కకపోయినా అమ్మకి మొక్కుకుంటారు. విశ్వమాత కదా, జగన్మాత కదా, ఈ తల్లికి ఇంతమంది విశ్వమంతా సంతానం ఉంది, ఆ తల్లి దగ్గర మొరపెట్టుకుంటేనే మరి మనం తల్లులు అవుతాం అనేటువంటి ఒక భావనతో చేసేటువంటి ఓ ప్రత్యేకమైన అర్పణ. ఈ అర్పణనే మనం తొట్టెలు, ఉయ్యాలలాగా అవి కనబడుతూ ఉంటాయి. ఇవి ప్రభలు అని కూడా అంటూ ఉంటారు. వీటిని మేదరి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇవి అందం కోసం, అంటే మనం ఈ ప్రభలు కదులుతూ ఉంటే నిజంగా అది ఎంతో వైభవోపేతంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. మొక్కుకున్న తర్వాత సంతానం కలిగినా, లేదు సంతానానికి అనారోగ్యం ఉన్నప్పుడు ఆ ఆరోగ్యవంతులుగా అయినప్పుడు కానీ ఈ మొక్కు ఆ సంవత్సరం మనం తీసేటువంటి ఆషాఢ బోనంలో, లేకపోతే మనం అమ్మకి ఎప్పుడు బోనం సమర్పిస్తే అప్పుడు ఈ తొట్టెల్ని ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మ అంటే ఏ గుడి ఉంటుందో, ఏ గుడి దగ్గర, ఆ గుడి మరి కట్టమైసమ్మ అవ్వచ్చు, లేకపోతే ఎల్లమ్మ అవ్వచ్చు, ముత్యాలమ్మ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. మనం ఎందుకంటే అనేక నామాలతో అమ్మను కొలుస్తున్నాం. మనం ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ముఖ్యంగా అమ్మ వెలిసినా, లేకపోతే మనం స్థాపించుకున్నటువంటి స్థానాన్ని బట్టి చూస్తున్నాం. ఎల్లలో ఉంది కాబట్టి తల్లిని ఎల్లమ్మ అన్నాము, పోలేరమ్మ అన్నాము, నూకాలమ్మ అన్నాము, ముత్యాలమ్మ అన్నాము, బాలమ్మ అన్నం. ఇలా మనం ఏ అమ్మను పెట్టుకున్నా ఆ అమ్మ మనకి సంతానాన్ని కలిగించి, లేదు ఉన్న సంతానాన్ని రక్షించి ఉంటుంది. కనుక ఆ తల్లికి మొక్కు తీర్చుకునేటప్పుడు ఈ తొట్టెల అనేటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి దాన్ని తీసుకొచ్చి అమ్మకి అర్పిస్తున్నాం. ఈ సమర్పణా భావంలో అమ్మ ఎక్కడుందో అక్కడ తప్పనిసరిగా వేప చెట్టు, రాళ్ళ చెట్టు, ఇవి రెండు ఉంటాయి. ఈ రెండు చెట్లలో ఏదో ఒక చెట్టుకి ఈ ప్రభలన్నీ కూడా కడుతూ ఉంటారు. కాస్త ఇబ్బంది అనిపించినా చాలా వరకు చూస్తుంటే ఏంటంటే పండగ వాతావరణం బాగా కనిపించడానికి, కన్నులకు శోభాయమానంగా కనిపించడానికి ఈ అందంగా అలంకరించిన తొట్టెలన్నీ కూడా ఇక్కడ అమ్మవారి ఉత్సవం జరిగింది అని చెప్పడానికి చక్కగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి తీర్చుకునేటువంటి మొక్కుకు ప్రతీకగానే మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల ఏదైనా సామాజికంగా ఉపయోగం ఉందా అంటే తప్పనిసరిగా మేదరులందరూ కూడా ఈ తొట్టెలు తయారు చేయడానికి వాళ్ళకు ఒక పనిని కల్పించిన వాళ్ళము అవుతాం. మనకు ఆధ్యాత్మిక భావనలో మనం ఊరేగింపుగా వెళ్ళేటప్పుడు ఆ జాతరకి ఓ శోభ కల్పించిన వాళ్ళం అవుతాం. దేవాలయంలో అమ్మ అంటే ఊరికే ఏదో మొక్కాము, ఏదో పండగ చేసామనే భావన కాకుండా, తల్లి నిన్ను ఏదైతే కోరామో ఆ కోరిక మాకు తీర్చిన తర్వాత మేము కృతజ్ఞులుగా ఉంటాము, కృతజ్ఞతాభావాన్ని తెలియజేసేటువంటి ఒక పద్ధతి ఈ తొట్టెల అన్నమాట. అందుకని తొట్టెల అనేది సమర్పిస్తున్నారు అంటే తమ బిడ్డల బాగు కోసం, సంతానం బాగు కోసం, వీటి కోసం ఉపయోగించేటువంటిదే తొట్టెల. ఈ తొట్టెలను చాలామంది అందరూ కూడా సమర్పిస్తున్నారు. ఇవాళ రేపు అయితే అందరూ కూడా బోనం తీసిన ప్రతి ఒక్కరు కూడా తొట్టెలు తీసేటువంటి ఒక సంప్రదాయాన్ని ఏర్పరచుకున్నారు. ఏది ఏమైనా సత్సంప్రదాయం అయినంత వరకు ఇది సమాజానికి ఉపయోగకరమైందే కనుక వాటిని కూడా ఆనందిద్దాము, ఆహ్వానిద్దాము. ఆ తొట్టెలను ఆ కొమ్మలకు కట్టి ఆనందంగా అమ్మని అందులో చూసుకుందాం. నమస్కారం.